బ్రేకింగ్ న్యూస్ రియాజ్ ఎన్కౌంటర్ ఘటనపై తెలంగాణ హెచ్ఆర్సీ సుమోటోగా కేసు నమోదు చేసింది. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా ఈ కేసు నమోదు చేసినట్టుగా సమాచారం. కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ హత్య కేసులో అరెస్ట్ అయిన రియాజ్ ఎన్కౌంటర్లో మృతి చెందిన విషయం తెలిసిందే. నిజామాబాద్ ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉండగా ఈ ఘటన జరిగింది అని చెప్పి అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. సర్వీస్ వెపన్ లాక్కొని పారిపోవడానికి ప్రయత్నించాడని చెప్పి పోలీసులు కూడా వివరణ ఇచ్చారు. ఆత్మరక్షణలో భాగంగా అలాగే ఇతర ప్రజలకు ఎలాంటి హాని తలపడకుండా ఉండాలి అనే ఉద్దేశంతోనే పోలీసులు కాల్పులు జరిపారు అని అంటూ ఇటు పోలీసులు కూడా తమ వాదనని వినిపించారు. అయితే ఘటనపై పూర్తి వాస్తవ నివేదిక సమర్పించాల్సిందిగా డీజీపీకి ఇప్పుడు మానవ హక్కుల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఎన్కౌంటర్ పై న్యాయ విచారణ లేదా మెజిస్ట్రేట్ ఇన్వెస్టిగేషన్ వివరాలు ఇవ్వాలంటూ సూచన చేసింది హెచ్ఆర్సీ. సుప్రీంకోర్టు, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ మార్గదర్శకాలు అన్నీ పాటించాలి అని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఈ పూర్తి నివేదికను నవంబర్ 24 లోపు సమర్పించాలి అనంటూ డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది హెచ్ఆర్సీ. రైట్, మా ప్రతినిధి సాగర్ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. సాగర్, రియాజ్ ఎలా చనిపోయాడో తెలుసు, అంతకు ముందు జరిగిన ఘటన ఏంటి, ఎలా తప్పించుకున్నాడు, దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని డీజీపీ అలాగే ఇతర పోలీసు అందరూ చెప్పారు. కానీ ఇప్పుడు హెచ్ఆర్సీ ఇందులో ఇన్వాల్వ్ అయింది. అసలు ఏం జరిగింది అన్న దానిపైన పూర్తి డీటెయిల్స్ కావాలంటోంది. ఒకసారి మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అని చెప్పండి. మోస్ట్ వాంటెడ్ రియాజ్ ఎన్కౌంటర్ నిజామాబాద్ లో నిన్న ఒక ఉద్రిక్తత పరిస్థితుల మధ్య జరిగిన పరిస్థితి. సో దీనిపైన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేసింది. ఇప్పటికే పలు వార్తాపత్రికలు నిన్న జరిగిన ఎన్కౌంటర్ ఘటన పైన పలు వార్తాపత్రికల్లో, టీవీ ఛానల్స్ లో వచ్చిన అంశాల ఆధారంగా కూడా సుమోటో కేసు నమోదు చేసినట్లు కూడా తెలుస్తుంది. సమగ్ర నివేదిక సమర్పించాలని డీజీపీకి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. అయితే అందులో సుమోటో కేసులో కొన్ని కీలక అంశాలను హెచ్ఆర్సీ మెన్షన్ చేసిన పరిస్థితి. షేక్ రియాజ్ ఎన్కౌంటర్ జరిగిన సందర్భంలో, అంటే అంతకుముందు ప్రమోద్ కుమార్ అనే కానిస్టేబుల్ హత్య కేసులో అతన్ని అరెస్ట్ చేశారు. అనంతరం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి రియాజ్ రిజర్వ్డ్ కానిస్టేబుల్ సర్వీస్ రివాల్వర్ ని లాక్కునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే పారిపోయేందుకు ప్రయత్నం చేశాడు. పోలీసుల పైన కాల్పులు జరిపే ప్రయత్నం చేశాడు. ఆత్మరక్షణలో భాగంగానే పోలీసులు కాల్పులు జరిపినట్లుగా కూడా నిన్న పేర్కొన్న పరిస్థితి. ఇవన్నీ అంశాలలో నిబంధనలు పాటించారా, పారిపోవడానికి ప్రయత్నించాడని, ఆ తర్వాత పోలీసులు జరిపిన కాల్పుల్లో రియాజ్ మరణించాడని కూడా పేర్కొన్నారు. సో ఈ ఘటనకు దారి తీసిన పరిస్థితులు, జ్యుడిషియల్ విచారణ పరిస్థితులు ఏంటి, ఎన్కౌంటర్ మరణాలపై సుప్రీంకోర్టు, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఇవన్నీ జరిగాయా అన్న అంశాల ఆధారంగా ఎఫ్ఐఆర్ తో పాటుగా పోస్ట్ మార్టం నివేదిక కాపీలతో సహా నవంబర్ 24వ తేదీలోపు సమగ్ర నివేదిక సమర్పించాలని తెలంగాణ డీజీపీకి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఇందులో మరో కీలక అంశాన్ని మెన్షన్ చేసింది. ఇన్వాల్వ్ కస్టడియల్ సర్కమ్స్టెన్సెస్ జరిగిన సందర్భంలో రైట్ టు లైఫ్ అండర్ ఆర్టికల్ 21 ప్రకారం కాన్స్టిట్యూషన్ లో ఉన్న అంశాన్ని కూడా ఇందులో హెచ్ఆర్సీ మెన్షన్ చేసింది. సో ఈ నేపథ్యంలోనే ఎన్కౌంటర్ కు దారి తీసిన పరిస్థితులు ఏంటి, అక్కడ జరిగినటువంటి అంశాలు ఏంటి, ప్రమోద్ కుమార్ మరణం అనంతరం రియాజ్ ని పట్టుకున్న అనంతరం కూడా ఆసుపత్రికి తరలించారు. అంటే పోలీసుల ఆధీనంలోనే ఉంటాడు. సో సర్వీస్ రియాజ్ లాక్కున్నప్పుడు ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి, కాల్పులు పోలీసులు జరపడానికి ముందే అతను కాల్పులకు ప్రయత్నించాడా, రియాజ్ కాల్పులకు ప్రయత్నించిన సందర్భంలోనే ఆత్మరక్షణలో భాగంగానే పోలీసు కాల్పులు జరపాలా అన్న అంశాల ఆధారంగా వీటన్నిటిని ఎఫ్ఐఆర్ లో పొందుపరిచిన అంశాలతో పాటుగా పోస్ట్ మార్టం నివేదికతో సహా రాష్ట్ర డీజీపీ నవంబర్ 24వ తేదీలోపు సమగ్ర నివేదిక సమర్పించాలైతే డీజీపీకి హెచ్ఆర్సీ ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. దీనిపైన మరి పోలీస్ శాఖ ఎలాంటి నివేదిక ఇస్తుందని చూడాలి. పోస్ట్ మార్టం పైన నిన్నటి వరకు కూడా జరిగిన పరిణామాలను మనం చూస్తాం. సో హెచ్ఆర్సీకి నివేదికలో ఎలాంటి అంశాలు పొందుపరుస్తారనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి. రైట్ సాగర్, ఇప్పుడు రియాజ్ ఎన్కౌంటర్ విషయంలో హెచ్ఆర్సీ జోక్యం చేసుకుంది.
రియాజ్ ఎలా చనిపోయాడో మనందరికీ తెలుసు. అయితే మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగానే ఇప్పుడు కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. ఈ పూర్తి నివేదికను అసలు ఎందుకు కాల్పులు జరపాల్సి వచ్చింది, అప్పుడున్న సిచ్యువేషన్ ఏంటి అన్నది పూర్తి డీటెయిల్స్ని అందించాల్సిందిగా డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ నివేదికని నవంబర్ 24 లోపు సమర్పించాలి అనంటూ హెచ్ఆర్సీ ఆదేశాలు